నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? వసంత కోకిలా అసలు పెద్దంతరం చిన్నంతరం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నువ్వెంత, నీ వాయిస్ ఎంత, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావా? మాట్లాడతావా? మాట్లాడతావా? చెప్పు, ఇంకొకసారి అలా మాట్లాడతావా? ఏంటమ్మా ఇది? ఆఖరికి చిన్నపిల్ల మీద చేయి చేసుకునేదాకా వచ్చిందా నిర్వాకం? ఇంతమంది ఉండి ఒక చిన్న పిల్ల మీద చేయి చేసుకుంటుంటే వేడుక చూస్తున్నారా? మీకు కొంచెమైనా మనసు అనేది ఉందా? రండి రండి. ఈ సిచ్యువేషన్ లో మీరొక్కరే తక్కువయ్యారనుకున్నాను. మీరు కూడా వచ్చారా? బాగుంది. ఏంటి బాబు ఇది? ఇలా చేయడం నీకేమైనా న్యాయంగా ఉందా? అరే, నీ కళ్ళ ముందే ఇంత జరుగుతుంటే కనీసం ఆపను కూడా ఆపవా? నిన్ను నమ్మే కదా ఈ పెళ్లి చేసింది. పిల్లల్ని తనని జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చావా లేదా? అలాంటిది ఇలా వదిలేసి ఎలా ఉన్నావయ్యా? మీరు మీ కళ్ళ ముందు జరిగిన దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. దాని వెనక ఏం జరిగిందో మీకు తెలీదు. కనీసం అది తెలుసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడండి. ఏంటయ్యా తెలుసుకునేది? ఏం జరిగితే మాత్రం పసిపిల్లల్ని ఆ విధంగా హింసిస్తారా? అక్కడ మా కోడల్ని నిలబెట్టి ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉన్నారు. పైగా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారు. చూడండి, మీ కోడలు చేసిన పనికి మేము కాబట్టి ఇంత ఓపిగ్గా మాట్లాడుతున్నాం. తను చేసిన పనులకి, తను చేసిన అవమానాలకి ఇంకా మేము మంచివాళ్ళం కాబట్టి ఈ మాత్రం సహనంతో ఉన్నాం. లేదంటే ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నారు? అసలు అంత తప్పు తను ఏం చేసిందని? ఏం చేసిందా? పెళ్ళయిన తర్వాత కూడా ఇంకా చనిపోయిన మొదటి మొగుడు ఫోటో చూస్తూ కూర్చుంది. అది తప్పు కాదా? నా మనవణ్ణి కావాలని కేసులో ఇరికించి వాడు ఒక తిరుగుబోతుగా వాడి మీద ఒక ముద్ర వేసింది. అది తప్పు కాదా? ఇంట్లో పెట్టిన డబ్బులు కాజేసి తన దగ్గర పెట్టుకుంది. అది తప్పు కాదా? అసలు మీరు సడన్ గా ఈ టైంలో ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఎవరు రమ్మని చెప్పారు? ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ మా శ్రేయోభిలాషులు ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు చెప్పినవన్నీ నిజాలని ఇక్కడికొచ్చాకే మాకు అర్థమైంది. మా కళ్ళ ముందే ఇక్కడ జరుగుతుందంతా మా కళ్ళతో మేము చూసా. అమ్మో, నేను ఫోన్ చేసిన విషయం బయట పెడతారో ఏంటో. ఏదో ఒక విధంగా నువ్వే కాపాడాలి బామ్మా. మీకెవరు చెప్పారో మాకు అనవసరం. పెళ్లి చేసి పంపించేశారు కదా, మీరు ప్రతిసారి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? ఎందుకా? నా మనవళ్ళని, నా కోడల్ని నాతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నాను. వాళ్ళని తీసుకెళ్ళాలి అంటే మీరు పర్మిషన్ తీసుకోవాల్సింది మా దగ్గర కాదు, నందు దగ్గర. ఎందుకంటే నందు మీ కోడలికి భర్త. వాళ్ళని ఇక్కడే ఉంచాలో పంపించాలో నిర్ణయించాల్సింది వాడు. ఏం బాబు, ఏమంటావ్? తను వస్తానంటే తీసుకెళ్ళండి, నాకేం అభ్యంతరం లేదు. విన్నారుగా, వాడు చెప్పిన తర్వాత నిర్ణయం మీదే. ఇక వాడి నిర్ణయం వాడు చెప్పేశాక ఇంకా ఆలోచించేదేముంది? ఇక మీ ఇష్టం.
మేఘనా, డెసిషన్ నీదే. స్టే స్ట్రాంగ్. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. మేడం, మీకొక పట్టీ ఉంది, రెండోది ఏమైంది? అరే, ఇక్కడెక్కడో పడిపోయి ఉంటుంది, వెతుకు. ఎగిరేది మీరు, వెతికేది నేనా? సరే కానివ్వండి. మేడం, అంతా వెతికాను, ఎక్కడ దొరకలేదు. అదేంటి దొరకపోవడం ఏంటి? సరిగ్గా చూడు. అయ్యో మేడం, వెతికాను, కావాలంటే మీరు కూడా వెతకండి, రండి. మేడం, ఎక్కడ కనిపించలేదు. బార్బీ, అది మా నాన్న నాకిచ్చిన లాస్ట్ గిఫ్ట్. నాకది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ మిస్ అయిందో వెతుకు. మేడం, మొత్తం వెతికాం కదా, కావాలంటే ఇంకో 2 పనోల్ని పిలిపించండి, వాళ్ళతో కూడా వెతికిద్దాం. ఇంట్లో లేదు మేడం, బహుశా మీరెక్కడో పారేసుకొని ఉంటారు. అయినా బయటెందుకు పడేసుకుంటాను? అసలు ఛాన్సే లేదు. అది ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది. టెంపుల్లో కూడా ఉంది, నాకు గుర్తుంది. బార్బీ, కొంచెం ఓపిక చేసుకుని ఇల్లు మొత్తం వెతుకు. ఒకవేళ కారులో ఉందేమో. అది లేకపోతే నేను మా నాన్నని నెగ్లెక్ట్ చేసినట్టు అవుతుంది. దయచేసి చూడు, తన ఆత్మ శాంతించదు బార్బీ. మేడం, నేను మాక్సిమం వెతికాను, మళ్ళీ వెతుకుతాను. ఎందుకైనా మంచిది, ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి. మేడం, నాకు తెలిసి ఇక్కడ లేదు అంటే ఖచ్చితంగా ఆ నందు ఇంట్లోనే ఉండాలి. మీరు ఎక్కువగా అక్కడికే కదా వెళ్ళేది. ఒకవేళ నందు ఇంట్లో పడితే ఈ పాటికి చెప్పేవాళ్ళు కదా. గుడి నుంచి నేరుగా అక్కడికే వెళ్ళాం కదా మేడం, బహుశా అక్కడ హడావుడిలో మిస్ అయ్యిండొచ్చేమో మేడం. అది మిగతా ఎవరికన్నా దొరికినా పర్వాలేదు, కానీ అది మేఘలికి దొరికిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. నిజమే, నేను లాస్ట్గా అక్కడే ఏమన్నా పోగొట్టుకొని ఉంటాను. ఇప్పుడెలా? మేఘనాకేమైనా దొరికిందా అది? వద్దమ్మా, ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిన పని లేదు. నువ్వు పిల్లల్ని తీసుకుని మాతో పాటు వచ్చే. ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుందో. పిల్లల్ని వాళ్ళు ఇంకేం చేస్తారోనని నాకు భయంగా ఉంది. వెళ్ళిపోదామమ్మా. నీకెవరూ లేరనుకుంటున్నావేమో, మేమున్నాం. వదినా, తొందరపడద్దు, కాస్త ఆగండి. ఇంకా ఏమాగాలమ్మా? జరిగిందంతా కళ్ళారా చూసిన తర్వాత ఇంకేమాగాలి? ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇంకా ఇక్కడే ఉండి అవమానాలు పడే కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. వెళ్ళిపోదాం, పదండి. లేదు మామయ్య గారు, నా మీద ఒక అపనింద పడింది.
ఇప్పుడు నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతే నా మీద పడ్డ నిందే నిజమవుతుంది. నేనే తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. నా తప్పు లేదని అందరికీ ప్రూవ్ చేసిన తర్వాతే నేనెక్కడికైనా రాగలను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కాలు బయట పెట్టలేను మామయ్య. నన్ను క్షమించండి. ఇక్కడ ఏమేం జరుగుతున్నాయో నువ్వు చెప్పకపోయినా మేం తెలుసుకున్నావమ్మా. నిత్యకి ఫోన్ చేస్తే అది ఫోన్లో బావురమంటే మా గుండెలు తరుక్కుపోయాయి. నువ్వంటే ధైర్యవంతురాలివి. సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించుకోవడానికి, నీ మీద పడిన నిందని మాపుకోవడానికి నువ్వు పోరాటం చేయగలవు. ఆ గుండె ధైర్యం నీకుంది, కాదనట్లేదు. కానీ కానీ ఈ పసిపిల్లల గురించి ఆలోచించమ్మా. నీకున్నంత ధైర్యం వీళ్ళకుండాలి కదా. వీళ్ళిద్దరూ ఎంత ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారో ఒక్కసారి ఆలోచించమ్మా. అన్నయ్య, మేఘన చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు తను వచ్చేసింది అంటే నిజంగానే తను తప్పు చేసి పారిపోయింది అంటారు. మేఘన ఏ తప్పు చేయలేదన్నయ్య. అన్యాయంగా తన మీద నిందలు వేస్తున్నారు. ఎవరో కావాలని ఇదంతా మేఘన మీద పనిగట్టుకుని చేస్తున్నారు. నందుకి మేఘన్నే కాకుండా చేస్తున్నారు. అవన్నీ తెలుసుకోవడం కోసం మేఘన ఒక యుద్ధమే చేస్తోంది. అమ్మా, నువ్వు ఏ తప్పు చేయకపోయినా అందరూ నిన్ను చాలా మాటలు అంటున్నారు. చూసావుగా, బామ్మ కూడా నువ్వు దొంగతనం చేశావని ఎలా అంటుందో. నాన్న కానీ నానమ్మ కానీ ఎవరూ బామ్మని ఆపట్లేదు. అందరూ నిన్ను తిడుతున్నారు. నాకు చాలా ఏడుపు వస్తుందమ్మా. తప్పు లేనప్పుడు మనం మాటలు పడకూడదని నువ్వే చెప్పావు కదమ్మా. అలాంటప్పుడు వాళ్ళు అలా తిడుతూ ఉంటే నువ్వు ఎందుకమ్మా చూస్తూ ఊరుకుంటావు? చెప్పమ్మా, ఆ పసిపిల్ల అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. నువ్వు తప్పు చేయలేదని నీ మనసుకు తెలిసినప్పుడు వాళ్ళని ఎందుకు నిలదీయలేకపోతున్నావు? మామయ్య, ఒక బంధం ఏర్పడినంత వరకు ఎన్నైనా ఆలోచించవచ్చు, ఎంత ధైర్యంగానైనా ఉండొచ్చు. కానీ ఒక బంధం అంటూ ఏర్పడిన తర్వాత ఒక్కోసారి వెనకడుగు వేయాల్సి వస్తుంది. నిజాలు తెలుసుకునేంత వరకు ఓపికతో ఉండాల్సి వస్తుంది. మనం తప్పు చేయలేదు అని మన మనసుకి తెలిసినా అది నిరూపించేంత వరకు ఒక్కోసారి అవమానాలు, సూటిపోటి మాటలు ఎదురైనా తట్టుకుని నిలబడాల్సిందే. లేకపోతే బంధం అనేది నిలబడదు మామయ్య. నువ్వన్నది నిజమేనమ్మా. నువ్వు ఈ ఇంటి కోడలివి కాబట్టి, నందుకి భార్యవి కాబట్టి ఆ బంధం నిలబెట్టుకోవడం కోసం నువ్వు అవమానాలు పడొచ్చు, నీ మీద నిందలు పడినా నువ్వు పోరాడొచ్చు. కానీ ఆ పిల్లలకి ఏం అవసరం అమ్మా? వాళ్ళేం తప్పు చేశారు? మీ ఇద్దరి మధ్యలో పిల్లలు ఎంత నలిగిపోతున్నారో మీకు అర్థమవుతుందా? ఈరోజు వాళ్ళకేం సమాధానం చెప్పలేక పసిపిల్ల మీద చేయి చేసుకున్నావు. రేపొద్దున ఇదే అదునుగా తీసుకొని వాళ్ళు కూడా చేయి చేసుకుంటారు. ఎందుకమ్మా ఇదంతా? అమ్మా, నాన్న ఇదివరకుట్లా లేడమ్మా, మారిపోయాడు. ఇదివరకు నిన్నెవరైనా ఏదన్నా అంటే నాన్న అసలు ఊరుకునేవాడే కాదు. అలాంటిది ఇప్పుడు నాన్నే నీ మీద కోప్పడుతున్నాడు. నాతో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు. తమ్మున్నైతే అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు. చూడు నిత్య, ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. మంచి వచ్చినప్పుడు ఆనందించి, చెడొచ్చినప్పుడు మనుషుల్ని దూరం చేసుకోకూడదు. మామయ్య, నేను మీకు మాటిస్తున్నాను, పిల్లలకి ఏ కష్టము రాకుండా చూసుకుంటాను. వీళ్ళని ఇంట్లో ఎవరు ఏమీ అనకుండా నేను చూసుకుంటాను. నా మాట నమ్మండి. దయచేసి నన్ను మాత్రం రమ్మని ఇబ్బంది పెట్టకండి మామయ్య. నేను పిల్లలు ఇక్కడే ఉంటాం మామయ్య. దయచేసి ఒక్కసారికి నా మాట మన్నించండి. సరేనమ్మా, నువ్వంతా మొండి పట్టు పట్టిన తర్వాత
ఇక మేం మాత్రం ఏం చేయగలం? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకే కష్టం వచ్చినా నీకెవ్వరూ లేరనుకోవద్దు. నేనున్నాను. నేను నీకు మామగారినే కాదు, కన్న తండ్రి లాంటి వాణ్ణి. అది గుర్తుపెట్టుకో. నీకు మన ఇల్లు పుట్టింటితో సమానం. పిల్లలు, మీరు అమ్మకి తోడుగా ఉండండి. అమ్మని బాధ పెట్టొద్దు, సరేనా? అలాగే తాతయ్య. అమ్మా, మేమిక బయలుదేరుతాం. అన్నయ్య, నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను. అదేంటి పిన్ని, నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అవునమ్మా, వెళ్తాను. నేనిక్కడుండి ఇంకొకరికి భారం కాలేను. నేను వెళ్ళిపోతాను. అర్థమైంది పిన్ని, బామ్మగారన్న మాటలకే కదా. ఎవరన్నా సరే అమ్మా, నేనైతే ఇక్కడుండను. అన్నయ్య, నేను వస్తాను. వచ్చేయమ్మా. వస్తానమ్మా. అమ్మా, మేము బయలుదేరుతున్నాం. మంచిది. సులోచన గారు, ఒకసారి నందుతో మాట్లాడతాను. అబ్బాయితో చెప్పేసి బయలుదేరుతాను. ఇంకెందుకు? చేసిన పంచాయతీ చాలదా? అనాల్సినవన్నీ అనేశారు. ఇంకేం మిగిలినాయని? అది కాదమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. వెళ్తున్నప్పుడు కనీసం చెప్పి వెళ్ళటం మర్యాద కదా. ఒకసారి తనతో మాట్లాడాలి. అవసరం లేదని చెప్తున్నాను కదా. వాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు వాడితో మాట్లాడడం కుదరదు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి. ఏమన్నా చెప్పదలుచుకుంటే నాతో చెప్పండి. తర్వాత నేను వాడితో చెప్తాను. అది కాదమ్మా, ఒకసారి కనిపించి వెళ్తాం. వాడితో మాట్లాడడానికి ఏముంది? ఇంటికి రాగానే వెనక ముందు ఆలోచించకుండా ఆవేశంతో మాట్లాడి పిల్లల్ని కోడల్ని తీసుకెళ్తానన్నారు. అంతా మీరనుకున్నాక మాకు చెప్పడానికి ఏముంది? తప్పే జరిగిందో ఒప్పే జరిగిందో వాళ్ళిద్దరికీ పెళ్ళైంది. ఇప్పుడు మేఘన మీ ఇంటి కోడలు. తనని బాగా చూసుకోవడం మీ కనీస బాధ్యత. కోడల్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఓహో, ఇప్పుడు మీరొచ్చి మాకు కొత్తగా బాధ్యతలు నేర్పిస్తున్నారన్నమాట. అంటే మీరు చెప్పకపోతే మాకు బాధ్యతలు తెలియవా? ఎందుకమ్మా అలా ప్రతిదానికి పెడర్థాలు తీస్తారు? మేమేమీ లేని పొరుగు చెప్పట్లేదు కదా. అమ్మాయిని పిల్లల్ని కాస్త జాగ్రత్తగా చూసుకోమంటాం కూడా తప్పేనా? మేము మేఘన అత్తమామలం కాదు, అమ్మా నాన్నలుగా వచ్చి మిమ్మల్ని బతులాడుకుంటున్నాం. మీరందులో కూడా తప్పు పడితే ఎలా చెప్పండి? మీరేమీ మాకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. మేమెలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. మీరు మీ కోడల్ని చూసుకునేదానికంటే 4 రెట్లు ఎక్కువగానే చూసుకుంటాం. చూడండి, జరిగిన దాని గురించి నేను మాట్లాడట్లేదు, జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాను. మాకు పిల్లలన్నా మేఘన అన్నా ప్రాణం. వాళ్ళు మాకు బరువై వాళ్ళని ఇక్కడ వదిలిపెట్టి పోవట్లేదు. ఒక బంధానికి విలువిచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తున్నాం. వాళ్ళకేదైనా కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా మళ్ళీ నేను రావాల్సి వస్తుంది. వాళ్ళకెవరూ లేరనుకుంటున్నారేమో, మేం ఖచ్చితంగా ఉన్నామని గుర్తుపెట్టుకోండి. అంటే బెదిరిస్తున్నారా? ఏం జరిగినా మేము ఊరుకోమంటే అక్కడికి మేమేదో మీ పిల్లల్ని ఏదో చేస్తున్నట్టు మీరు మాకొచ్చి వార్నింగ్ ఇస్తున్నారా?
అసలు మీరెంత, మీ బతుకులెంత? మీరొచ్చి మాకు చెప్పేవాళ్ళా? మీ చేత మేం మాటలు పడాలా? చూడండి, మిమ్మల్ని భయపెట్టడానికో మిమ్మల్ని బెదిరించడానికో మీకు ఈ విషయాలు చెప్పట్లేదమ్మా. మాకున్న బాధ కొద్దీ చెప్తున్నాం. మేమొచ్చేసరికి నా మనవరాలు ఒంటి మీద చేయి పడింది. నా మనవరాలు కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పరిస్థితి ఇంకోసారి రాకూడదని మా బాధ. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మాకు చెప్పడం కాదు, ముందు మీ కోడలికి బుద్ధి చెప్పుకోండి. ఒక మొగుడితో తాళి కట్టించుకుని సంసారం చేస్తూ పోయిన మొగుడు ఫోటోని చీర మడతల్లో పెట్టుకుని దాచిపెట్టుకుని మరీ చూసుకుంటుంది. అది ఎంత తప్పో ఒకసారి అర్థమయ్యేటట్టు మీ కోడలికి చెప్పండి. బామ్మ, నాన్న ఫోటో బయటికి తీసింది నేను, అది తీసి పుస్తకంలో దాచింది నేను. అది అమ్మ అల్మారాలోకి ఎలా వెళ్ళిందో నాకు తెలీదు. ఇందులో అమ్మ తప్పేమీ లేదు. అనవసరంగా అమ్మనేమీ అనకండి. బాగుంది. అంటే మీరిద్దరూ చక్కగా కూర్చొని మనవరాలికి ఎలా తిరగబడాలో బాగా ట్రైనింగ్ ఇచ్చారన్నమాట. ఈ రోజు మనవరాలు తిరగబడింది, రేపు కోడలు తిరగబడుతుంది, ఆ తర్వాత మనవడో తిరగబడతాడు. ఇదేగా మీరు నేర్పించింది. నిత్య, నువ్వు కాసేపు మౌనంగా ఉండు. నువ్వు మాట్లాడేవంటే నా మీద ఒట్టే. సరే అమ్మా, మేం చెప్పదలుచుకుంది చెప్పాం. ఇక తర్వాత మీ ఇష్టం, ఏం చేస్తారో చేయండి. సౌందర్య, రామ్మ, పెడదాం. పద. బాయ్ తాతయ్య. సొమ్మసిల్లిపోయి కూలింది కాలం, సత్తు అంటూ లేక ఇంకెంత కాలం. పదండి. ఆగో, ఎంతకాలం నుంచి ఈ ఇంట్లో నువ్వు డబ్బులు తీసుకుంటున్నావో నాకు సమాధానం చెప్పలేదు. ఇప్పటికైనా సమాధానం చెప్తావా? ఎంత తీసావు, ఎంత దాచావు? చూడండి బామ్మగారు, మీరు ఏం మాట్లాడుతున్నా నేను సైలెంట్ గా ఉన్నాను అంటే దాని అర్థం నేను తప్పు చేశాను అని కాదండి. మీ పెద్దరికానికి గౌరవం ఇచ్చినట్టు. నా చీరల్లోకి అమర్ ఫోటో ఎలా వచ్చిందో, మీ గదిలో ఉన్న డబ్బులు నా గదిలోకి ఎలా వచ్చాయో అన్నింటికి సమాధానం చెప్పే రోజు ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది.